గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సమ్మర్ క్లాష్ 2012వ సంవత్సరంలో జరిగింది. రామ్ చరణ్ గారి రచ్చ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాగా, ఎన్టీఆర్ గారి దమ్ము చిత్రం 3 వారాల అనంతరం 27 ఏప్రిల్న రిలీజ్ అయింది. ఆనాటి యువ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించిన రచ్చ చిత్రం ఫుల్ రన్లో ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్ షేర్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆన్ ద కాంట్రరీ, అప్పటికే భద్ర, తులసి, సింహ చిత్రాలతో సూపర్ మాస్ డైరెక్టర్గా పేరు గడించిన బోయపాటి శ్రీని దర్శకత్వం వహించిన దమ్ము చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. సో రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి మధ్య 2012 సమ్మర్లో జరిగిన క్లాష్లో రామ్ చరణ్ గారిదే విజయం అన్నమాట. మళ్ళీ వీరిద్దరి మధ్య సమ్మర్ క్లాష్ 2026లో జరగబోతోంది. 27 మార్చి 2026న రామ్ చరణ్ గారి పెద్ది సినిమా రిలీజ్ కానుండగా, ఎన్టీఆర్ గారి 31వ చిత్రం డ్రాగన్ సినిమా ఏప్రిల్ 9న విడుదలవుతుందంటున్నారు. అంటే వీరిద్దరి చిత్రాలకి మధ్య గ్యాప్ 2 వారాలన్నమాట. పెద్ది చిత్రం ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్లతో దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ను స్వంతం చేసుకుంది. సానా బుచ్చిబాబు గారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరో ప్రక్క ఇప్పటికే వరుస హిట్లతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఆ చిత్రానికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సో మరిప్పుడు రాబోయే సమ్మర్కు ఏం జరగబోతోంది? పెద్ది బ్లాక్ బస్టర్ అయితే మరి ఎన్టీఆర్ డ్రాగన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా, లేదా 2012 నాటి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? సినీ అభిమానులు అందరూ మాత్రం 2012 నాటి రచ్చ బ్లాక్ బస్టర్, దమ్ము ఫ్లాప్ సెంటిమెంట్ రిపీట్ కాకుండా పెద్ది మరియు డ్రాగన్ చిత్రాలు 2 కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.